నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ రహిత భారత్ కు కమల దళం కార్యాచరణ. భారతీయ జనతా పార్టీకి మాత్రమే దేశవ్యాప్త ప్రాబల్యముందని రాజకీయ తీర్మానంలో ఉద్ఘాటన. భాజపా విస్తరణకు మోదీ 7 సూత్రాల ప్రణాళిక. అవినీతి, బంధుప్రీతి, మతతత్వాన్ని పారదోలినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని స్పష్టీకరణ. జీహెచ్ఎంసీ పరిధిలో కేటీఆర్ విస్తృత పర్యటన. రోడ్లు, పారిశుధ్య పరిస్థితులపై అసంతృప్తి. పటిష్ట కార్యాచరణపై ఈ నెల 16న ప్రత్యేక భేటీ ఏర్పాటు. అనుమతుల్లేని పాఠశాలలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉక్కుపాదం. విశాఖలో 32 విద్యాలయాల మూసివేత. మరో 2 రోజులు విస్తృత తనిఖీలు. ఎల్లుండి గులాబీ గూటికి గుత్తా బృందం. కాంగ్రెస్లో అంతఃకలహాలు పెరిగాయని ఆక్షేపణ. అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్టు స్పష్టీకరణ. మే నెలలో చుక్కలనంటిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు. 5.76% చేరిన చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం. జింబాబ్వేలో తిరుగులేని భారత్. రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో జయభేరి. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న ధోనీ సేన. ప్రజాసేవ కోసం 7 సూత్రాలతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నినాదాలతో రాజకీయాలు చేసే పరిస్థితికి కాలం చెల్లిందన్న ఆయన కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని అలహాబాద్లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్పష్టం చేశారు. కోట్లాది కార్యకర్తల దశాబ్దాల శ్రమతో ప్రస్తుతం కేంద్రం సహా పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్న మోదీ ఆ అధికారం తలకెక్కకుండా జాగ్రత్త పడడం సహా దానిని సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించగలమనే కోణంలో ఆలోచించాలని సూచించారు. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో స్పష్టమైన మెజార్టీతో భాజపా విజయం సాధించేందుకు వ్యూహరచనే లక్ష్యంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు సాగాయి. తొలి రోజు అధ్యక్ష ఉపన్యాసంలో యూపీ అధికార పక్షం సమాజ్వాదీ పార్టీపై అమిత్ షా నిప్పులు చెరగ్గా ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని సమావేశాల ముగింపు ప్రసంగంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సేవ, సమదృష్టి, సంయమనం, సమన్వయం, సకారాత్మకత, సంవేదన, సంవాదం అనే 7 సూత్రాల్ని నమ్ముకుని ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ప్రజాసేవ చేస్తున్నానని, తన జీవితం దేశానికే అంకితమని ఉద్ఘాటించిన మోదీ ప్రజల మనస్తత్వంలో మార్పు వస్తోందని గుర్తు చేశారు. దేశం ఎలా అభివృద్ధి చెందుతోంది, ఎలా బలోపేతమవుతోందనే విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారని చెప్పిన ప్రధాని 2 ఏళ్ల పాలనలో తన ప్రభుత్వం సాధించిన అంశాల్ని కార్యకర్తలకు వివరించారు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని వారి అభివృద్ధి కోసం వినియోగించాలని సూచించారు. ఈ మేరకు మోదీ ప్రసంగ పాఠం సహా సమావేశాల వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం 2 ఏళ్లలో విధానపరమైన పక్షపాతాన్ని రూపుమాపి దేశాన్ని ప్రపంచ ధృవతారగా మార్చిందని పేర్కొన్నారు. 2016 महत्व इसलिए कि श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए और बीजेपी की सरकार के 2 सफल वर्ष पूरे हुए हैं और राजनीतिक दृष्टि से अगर देखा जाए तो प्रधानमंत्री जी की सरकार की लोकप्रियता कायम है और बढ़ी है. दूसरा इसका महत्वपूर्ण समय इसलिए भी है कि भूगोलिक दृष्टि से, ज्योग्राफिकल दृष्टि से पार्टी उन क्षेत्रों में आगे बढ़ रही है जहां हम ऐतिहासिक दृष्टि से कमजोर थे. మోదీ ప్రసంగానికి ముందు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని భాజపా జాతీయ కార్యవర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రాబల్యమున్న ఏకైక పార్టీ భాజపా మాత్రమేనని తీర్మానంలో పేర్కొన్న కమలదళం కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతోందని, ఇతర పార్టీల ప్రభావం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమని వ్యాఖ్యానించింది. బంగాల్, తమిళనాడు, కేరళల్లో బలపడాల్సిన అవసరముందన్న తీర్మానం 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచెయ్యాలని కార్యకర్తలకు సూచించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని గుర్తు చేసిన కమలదండు కాంగ్రెస్ రహిత భారత్ స్థాపన కోసం ప్రధాని ఇచ్చిన పిలుపు ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అభిప్రాయపడింది. భారత్లోని 35% ప్రజలకు భాజపా ప్రతినిధిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. అనంతరం అలహాబాద్లోనే నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ అవినీతి, బంధుప్రీతి, మతతత్వాన్ని పారదోలినప్పుడే ప్రగతి యజ్ఞం ముందుకు సాగుతుందని ఉద్ఘాటించారు. అగ్రనాయకత్వంతో కలిసి పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న మోదీ సమాజ్వాదీ పార్టీ పాలనలో బంధుప్రీతి, కులతత్వం, హింసతో ఉత్తరప్రదేశ్ సతమతమవుతోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆ పరిస్థితిని చక్కదిద్దుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.
ఎస్పీ, బీఎస్పీ పరస్పర అవగాహనతో దశలవారీ అధికారాన్ని పంచుకుంటూ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ప్రధాని మండిపడ్డారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని అఖిలేష్ సర్కార్ సక్రమంగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. उत्तर प्रदेश के लिए एक नए यज्ञ की आज शुरुआत हो रही है और वो नया यज्ञ है विकास का यज्ञ। अगर विकास का यज्ञ तब सफल होता है जब उसमें अहंकार की आहुति दी जाए, भाई भतीजेवाद की आहुति देनी पड़े, जातिवाद के जहर की आहुति दी जाती है, संप्रदाय के जहर की आहुति देनी पड़ती है, भ्रष्टाचार की आहुति हो जाए, गुंडागर्दी की आहुति हो जाए, अनैतिकता की आहुति हो जाए, बेईमानी की आहुति हो जाए, तब जाकर के विकास का यज्ञ आगे बढ़ता है। मुझे बताइए भाइयों बहनों, उत्तर प्रदेश गुंडागिर्दी के कारण परेशान है कि नहीं है? भाई भतीजावाद से परेशान है कि नहीं है? ये सब जब हटेगा तब विकास का यज्ञ चलेगा भाइयों। హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. నగరంలో ప్రస్తుత రహదారులు, మ్యాన్ హోల్స్, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, వర్షాకాలంలో నీటి నిల్వ తీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేమని తేల్చి చెప్పిన ఆయన ఈ వర్షాకాలంలో ప్రజల అవస్థలను వీలైనంత వరకు తగ్గిస్తామని భరోసా కల్పించారు. శాశ్వత పరిష్కారం కనుక్కునేందుకు అవసరమైతే చట్టాల్లో సమూల మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలో రహదారుల పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో కలియదిరిగిన ఆయన మొదట అమీర్పేట్లోని శ్రీనగర్ కాలనీలో భూగర్భ విద్యుత్ లైన్ల కోసం తవ్విన గుంతల్ని చాలా కాలంగా అలాగే వదిలేయడంపై విద్యుత్ శాఖ అధికారుల్ని ప్రశ్నించారు. అనంతరం యూసుఫ్గూడ బస్తీలో పర్యటించిన మంత్రి రహదారి మధ్యలో ఉన్న మ్యాన్ హోల్ ని చూసి జీహెచ్ఎంసీ అధికారుల్ని నిలదీశారు. వాటిని వెంటనే రహదారి పక్కకు మార్చాలని ఆదేశించారు. నగరంలో రహదారుల మధ్యలో సుమారు 2 లక్షల మ్యాన్ హోళ్లు ఉన్నట్లు అధికారులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రహదారి పక్కన మురుగునీరు పారుతూ ఉండగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్, షాపూర్ నగర్లో మంజీర జలాశయం వద్ద మిషన్ భగీరథ పనుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వేగం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు. అక్కడే ₹5 భోజనం చేసిన కేటీఆర్ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో పర్యటన వివరాలు తెలిపిన కేటీఆర్ చాలా చోట్ల రహదారుల దుస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితి గమనించిన తర్వాత నేను కూడా సంతృప్తిగా మాత్రం లేను. మా పనితీరు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం రోడ్ల మెయింటెనెన్స్ పేరిట మెయింటెనెన్స్ చేయడం, మళ్ళీ 4 వర్షం చుక్కలు పడంగానే ఆ రోడ్లు కొట్టుకుపోవడం, మళ్ళీ కొన్ని ప్యాచెస్ చేయడం, రోడ్లు ఎగుడు దిగుడుగా మారడం, చాలా చోట్ల నిజానికి ఈ మ్యాన్ హోల్స్ అయితే రోడ్డు కంటే ఎత్తుగా ఉండడమో లేదంటే రోడ్డుకి 2 అంగుళాలు లోపలికి ఉండడమో, దానివల్ల బండ్లు నడిపే వాళ్ళకి ఎక్కడ లేని అవస్థలు కావడం. ఇది మారాలి అంటే మా ఆలోచనలో కూడా సమూలమైన మార్పులు రావాలి. వివిధ విభాగాలు చేపట్టిన పనుల విషయంలో సమన్వయం కొరవడిందన్న కేటీఆర్ ప్రజలకు సమాచారం ఇవ్వడంలోనూ పరిస్థితిలో మార్పులు రావాలని స్పష్టం చేశారు. ఇంకొకటి కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, ఇదివరకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల వర్క్ జరుగుతున్న సైట్లో ప్రజలకు కూడా అర్థమయ్యేదానికి ఏ వర్క్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు చేస్తున్నారు, దాని కాల పరిమితి ఏంటి, ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి, అగ్రిమెంట్ పీరియడ్ ఏంటి ప్రజలకు చెప్పాలి. అదే రకంగా ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా ఈ కన్స్ట్రక్షన్, అదే రకంగా డెమాలిషన్ వేస్ట్ గుట్టలు గుట్టలుగా పేర్కొని ఉంది. దానికి సంబంధించి నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లో పెడతా ఉన్నామని మేయర్ గారు చెప్తా ఉన్నారు. సంతోషం. నగరంలో సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కోవడంపై ఈ నెల 16న అన్ని విభాగాల అధికారులతో సమావేశమవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి, వాటికి అనుగుణంగా ఏమేం చేయొచ్చు, నేషనల్ హైవే స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటికి అనుగుణంగా ఏమేం చేయొచ్చు. అవసరమైతే హైదరాబాద్ ని 20 జోన్లో 25 జోన్ల కింద డివైడ్ చేసి ఒక్కో జోన్ ని ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ కప్పచెప్పేసి యాన్యువల్ మీరే మెయింటైన్ చేయడం వదిలేయడం, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ ఇవన్నీ కూడా చట్ట పరిధిలో చేయాలి. అవసరమైతే చట్టాలు మార్చైనా సరే. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లేకపోతే ఇవి కావు. ఎప్పటికీ ఇట్లే ఉంటుంది. సంతృప్తికరంగా సేవలు అందించాలంటే మేము చాలా కష్టపడాల్సి ఉంది. తప్పకుండా కష్టపడతామని చెప్పి కూడా హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ 16 నాడు మీకు అన్ని వివరాలు నేను చెప్తాను.
వర్షాకాలం సమీపిస్తోన్నందున తెలంగాణలో అంటువ్యాధులు ప్రబలకుండా విస్తృత ప్రచారం చేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు ఈ నెల 17 నుంచి 23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లక్ష్మారెడ్డి ఆహారం, తాగునీరు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. దోమలు, ఈగల కారణంగా ఆహారం, నీరు కలుషితమై అతిసార, టైఫాయిడ్, కలరా వచ్చే ప్రమాదం ఉందని, దోమకాటుతో మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని మంత్రి అధికారులకు ఉద్బోధించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్, మెడికల్ సిబ్బంది, వైద్యులు, డిఎం అండ్ హెచ్ఓ, డీసీహెచ్సీలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఈ నెల 15న తెరాసలో చేరనున్నట్లు ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ కూడా వారిని అనుసరించనున్నట్టు ఇవాళ హైదరాబాద్లో ప్రకటించారు. కాంగ్రెస్ ను వీడాలనే నిర్ణయం తమకు బాధగానే ఉన్నప్పటికీ అంతర్గత కలహాలు ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షించినందునే తాము తెరాసలో చేరనున్నట్టు ముగ్గురు నేతలు ప్రకటించారు. మన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంత కలహాలను దృష్టిలో పెట్టుకుని కొంత మనోవేదకు గురై ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ లో మిర్యాలగూడ నియోజకవర్గంలో యాదాద్రి పవర్ ప్లాంట్ 25,000 కోట్లతో వచ్చేటువంటి సందర్భంలో, తర్వాత డిండి ఎత్తిపోతల పథకాన్ని సాధించే విషయంలో మా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని. మన కొత్త తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కావాలో ఇవన్నీ ప్రజెంటేషన్స్ మేము అప్పుడు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. మేమందరం పార్లమెంట్ సభ్యులము ఏదైతే మా ఆలోచన అప్పుడు ఉండిందో కేసీఆర్ గారు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి సపోర్ట్ చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను, మా అన్నగారు రావడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతా ఉన్నాయి. వాటిని మరింత కూడా ముందుకు తీసుకుపోవడం కోసం ఆ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ఒక ఆలోచనతోటి నేను కూడా ఈ నిర్ణయానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నేతలంతా సమైక్యంగా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై రాష్ట్ర నేతలతో హైదరాబాద్ లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశమై చర్చించిన ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపిన చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలపై సమాన ప్రేమ, బాధ్యత ఉన్నాయని, 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్షని తేల్చి చెప్పారు. నీటి వివాదాలు, హైకోర్టు విభజన వంటి అంశాల్లో తెరాస నేతలు తనను అనవసరంగా నిందిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నట్లు సమావేశం తర్వాత తెలుగుదేశం తెలంగాణ నేతలు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమన్న వారు ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని తెరాస సర్కార్కు సూచించారు. నదీ జలాల విషయం కూడా చాలా స్పష్టంగా డిస్కస్ చేశాం. మీకు ఏదైనా ఆ ప్రభుత్వంతో ఇబ్బందులు ఉన్నాయని మీరు భావిస్తే చర్చకు మాతో సిద్ధంగా అండి. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయం తీసుకోండి. మా అభిప్రాయంలో మీకు స్పష్టత లేకపోతే అప్పుడు మమ్మల్ని కారణం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ బదనాం చేసే కార్యక్రమం చేసుకోవడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణం కావు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొరకు ఇంకొక పార్టీని బలహీనపరిచేటువంటి ఆలోచన కూడా మానుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అమెరికా ఓర్లాండోలోని నైట్ క్లబ్లో మారణహోమం సృష్టించి 49 మందిని బలి తీసుకుని మరో 53 మంది గాయపడడానికి కారణమైన ఒమర్ మతీన్ తమవాడేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ నరమేధాన్ని తమ సైనికుడే సృష్టించాడని అల్బయాన్ రేడియో బులెటిన్ ద్వారా స్పష్టం చేసింది. మరోవైపు ఒమర్ మతీన్కు మానసిక స్థితి సరిగా ఉండేది కాదని, హింసాత్మక ధోరణితో తనను విపరీతంగా కొట్టేవాడని అతడి మాజీ భార్య వెల్లడించింది. తన కుమారుణ్ణి ఉగ్రవాద భావాల వైపు ప్రేరేపించారని ఉమర్ తండ్రి సిద్దికీ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కులంటే తీవ్రమైన వ్యతిరేక భావనతో ఉండేవాడని వెల్లడించారు. మరోవైపు నైట్ క్లబ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పూర్తిగా బయటకు తీసిన పోలీసులు వాటిని బంధువులకు అప్పగించారు. నైట్ క్లబ్పై దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. దాడిని ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించగా ప్రాణాలు కోల్పోయిన స్వలింగ సంపర్కులకు సంతాపంగా ప్యారిస్లోని ఐఫిల్ టవర్పై ఇంద్రధనస్సు రంగులతో కూడిన విద్యుత్ దీపాలను వెలిగించారు. మానవాళికి ప్రాణవాయువునిచ్చే మొక్కకు ప్రాణం పోయాలంటూ ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి మహోద్యమంలో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములవుతున్నారు. పచ్చదనంపై అవగాహన పెంచుతూ మొక్కలు నాటుతున్నారు. విద్యార్థులు మేము సైతం అంటూ పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటుతూ వాటి పెంపకం బాధ్యతను స్వీకరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు పచ్చలహారం తొడిగేందుకు ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. హైదరాబాద్లోని పలు కాలనీల్లో ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. మల్కాజ్గిరిలో కొందరు వృద్ధులు 500 చెట్లను నాటాలని సంకల్పించడం సహా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులు సిబ్బంది కలిసి 50 మొక్కలు నాటారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని విజయ పాలకేంద్రంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటగా ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు విద్యార్థులు మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లాలో వనభారతి జనహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అటవీ శాఖ మంత్రి జోగురామన్న కలెక్టరేట్లో ఎంపీ నగేష్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. మనం అందరం కూడా ఒక మనస్ఫూర్తిగా తీసుకొని శపథం చేసి మరి అలా ఈనాడు ఈటీ వాళ్ళు తీసుకున్న దానికన్నా ఆ స్ప్రే తోటి ముఖ్యమంత్రి మొదలై ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇవన్నిటి స్ప్రే తోటి తప్పకుండా మన బాధ్యతలందరూ కూడా నిర్వర్తిస్తాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో మంత్రి జూపల్లి, శాసనసభ్యులు వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాలరాజు మొక్కలు నాటారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఠాణాలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల చేత పోలీసులు మొక్కలు నాటించారు. కృష్ణా జిల్లా తిరువూరులో ఏఎంసీ చైర్మన్ రామారావు 19వ వార్డులో మొక్కలు నాటి 10,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మంగళదాస్ నగర్లో వీధికి ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎంఈఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే డేవిడ్ రాజు మొక్కలు నాటారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో 50,000 మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. కర్నూలు జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 83 స్టేషన్లలో వనభారతిని చేపట్టగా కర్నూలులోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఆవరణలో ఎస్పీ రవికృష్ణ మొక్కలు నాటారు. గుర్తింపు లేని పాఠశాలలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జుడిపిస్తోంది. ఈ మేరకు పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు విశాఖలో అనుమతులు లేని 32 పాఠశాలలను మూసేశారు. గాజువాకలో మొత్తం 6 ప్రత్యేక బృందాలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేకుండా ప్రారంభమైనట్లు గుర్తించిన 32 పాఠశాలలను సీజ్ చేశాయి. మొత్తం 140కి పైనే పాఠశాలలు గుర్తింపు లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు మరో 2 రోజులు తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో కూడా తనిఖీలు కొనసాగించిన అధికారులు అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ కూడలి వద్ద కనీసం బోర్డు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలకు నోటీస్ జారీ చేశారు. ₹1,00,000 జరిమానా విధించారు. ఐచ్ఛికాల ఆధారంగా కాకుండా స్థానికత ఆధారంగానే న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయడం సహా హైకోర్టు విభజన చేపట్టాలనే డిమాండ్తో తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన చలో హైకోర్టు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాంపల్లి, రంగారెడ్డి జిల్లా సిటీ సివిల్ కోర్టులు సహా వివిధ జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని మదీనా వద్దే అడ్డుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ పలువురు న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించారు. ఈ దశలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొంతమంది అరెస్టులను నిరసిస్తూ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ వద్ద బైఠాయించగా వారిని పిలిపించి మాట్లాడిన జస్టిస్ దిలీప్ బి భోన్స్లే అరెస్ట్ చేసిన వారి విడుదల సహా ర్యాలీ నిర్వహణకు అంగీకరించారని తెలంగాణ న్యాయవాదుల ఐకాస నేతలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 4వ తరగతి ఉద్యోగులు తమను మాతృ రాష్ట్రానికి పంపాలనే డిమాండ్తో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అర్ధనగ్న ప్రదర్శన చేసిన వారు తమను తక్షణమే తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లనున్నందున తమను రిలీవ్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, తెలంగాణ ప్రభుత్వమే తమను తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తోందని 4వ తరగతి ఉద్యోగులు ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆదేశాల మేరకు ఒక్కో శాఖ హైదరాబాద్ నుంచి అమరావతి తరలి వెళ్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు గుంటూరు తరలి వెళ్లారు. పాత మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యాలయానికి వచ్చిన అధికారులు, ఉద్యోగులు ఇకపై కార్యకలాపాలను ఇక్కడి నుంచే చేపడతామని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ పనులను కృష్ణా పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి అధికారులను ఆదేశించారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఆయన కొత్త టెర్మినల్ పనులను పర్యవేక్షించి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పనులు మందకొడిగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మెరుగైన పనితీరు కనబరిచే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
తుని రైలు దహనం కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష 5వ రోజు కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష సాగిస్తున్న ఆయన వైద్య పరీక్షలకు మాత్రం అంగీకరించడం లేదని వైద్యులు తెలిపారు. నీరు తాగుతుండడం వల్ల పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తేనే ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రాగలమని వారు చెబుతున్నారు. మరోవైపు ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆయన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మహిళలు, యువకులు, చిన్నారులు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ధర్మవరం మండలం నుంచి భారీగా రాజమహేంద్రవరం వెళ్లేందుకు యత్నించిన మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాగుతున్న వేళ మే నెలలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో 5.47% నమోదైన చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 5.76%కి ఎగబాకింది. ఏప్రిల్లో 4.82% పెరిగిన కూరగాయల ధరలు మే నెలలో మరో 10.77% పెరిగినట్టు గణాంక శాఖ లెక్కలు చెబుతున్నాయి. కోడిగుడ్ల ధరలు ఏప్రిల్లో 6.64% పెరిగితే మే నెలలో 9.13% ఎగబాకాయి. తృణధాన్యాలు, పప్పులు, మాంసం, చేపలు, పండ్ల ధరలన్నీ ఏప్రిల్తో పోలిస్తే భారీగా పెరిగాయని గణాంక శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆహార వస్తువుల ధరల సూచి ఏప్రిల్లో 6.32% పెరిగితే మే నెలలో 7.55% ఎగబాకినట్టు గణాంక శాఖ వివరించింది. ప్రస్తుత ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే రిజర్వ్ బ్యాంకు ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఏప్రిల్లో దేశ పారిశ్రామిక ప్రగతి 0.8% తగ్గడం సహా యూరో జోన్లో కొనసాగే అంశంపై బ్రిటన్లో ఈ నెల 23న నిర్వహించే రెఫరెండంలో వచ్చే ఫలితంపై ఊహాగానాల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాలు కూడా తోడైన వేళ మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా క్రితం 2 సెషన్లలో 385 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 239 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 26,468 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి తర్వాత ఏ దశలో కూడా లాభాల్లోకి మళ్లలేదు. ఒక దశలో 26,262 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత కాస్త కోలుకుని 26,397 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 59 పాయింట్లు తగ్గి 8,110 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.